హలో ఆల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ సూపర్ టేస్టీ మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ నా స్టైల్లో చేస్తున్నానండి. మటన్ని తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని 2-3 టైమ్స్ కడిగి వాటర్ ఎక్కువ పోసి కడిగేసి పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. నాకు మ్యారినేట్ చేస్తే ఇష్టం. మీరు మ్యారినేషన్ అనేది ఆప్షనల్. ఎవరైనా మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు, లేదంటే లేదు. మ్యారినేషన్లో అన్ని మసాలాలు వేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, ఆయిల్, ధనియా పౌడరు, ఆయిల్ అన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ముక్కకి బాగా పడుతుంది. ముక్కకి బాగా పట్టి బాగుంటుంది. జ్యూసీగా ఉంటుంది. నేనైతే కుక్కర్లో వండుతున్నాను. షాజీరా, జీలకర్ర, లవంగాలు వేసాను కొంచెం స్పైసీ కోసము. తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొంచెం వేగాలి. ఒక 3 మినిట్స్ అలా వేగినా సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసాను. అవి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత టమోటాలు వేసి అది గుజ్జుగా అయ్యేటట్లు ఉడికించుకోవాలి టమాటాలు. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని తీసుకొని వేయాలి. ఇక్కడే మీరు ఉప్పు, కారం మిగతా ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే మసాలాలు కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ మ్యారినేట్ చేసినప్పుడు అన్నీ కొంచెమే వేసాను, అందుకే మళ్ళీ వేసాను. లేదు మీరు మ్యారినేషన్ అప్పుడే ఎక్కువ వేసుకుంటే ఇక్కడ వేసుకోని అవసరం లేదు. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి నేను 1 కేజీ తీసుకున్నాను. ఒక కేజీకి నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసాను. మీ కర్రీకి తగ్గట్టు మీరు వాటర్ పోసేసుకోండి కర్రీలో. ఎందుకంటే ఉడికేటప్పుడు ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి. 5-6 విజిల్స్ పెట్టేసేయాలి. 5-6 విజిల్ తర్వాత పొయ్యి కట్టేసి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 80% ఉడికిపోయింది. ఇప్పుడు మిగతా వాటర్ కొంచెం మరీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఉడికే వరకు ఉంచేసి ఇప్పుడేమన్నా సరిపోతే అన్నీ వేసేసుకోండి. ఇంకా మరీ తక్కువ వాటర్ ఉన్న మటన్ బాగోదు. కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు ఫైనల్గా రెడీ అయిపోయింది కర్రీ. ఇంకా తీసి సర్వ్ చేసేసుకోవడమే. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా ఇలాంటి హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్.